నమస్తే వెల్కమ్ టు ఐన్యూస్. భారత టెలికాం రంగంలో వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టే పరిణామాలు ఒకవైపు, ఊరటనిచ్చే వార్తలు మరోవైపు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రీఛార్జ్ ధరలు పెంచి షాక్ ఇచ్చిన ప్రైవేట్ టెల్కోలు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్లను సైతం సైలెంట్ గా తొలగిస్తున్నాయి. రిలయన్స్ జియో బాటలోనే ఎయిర్టెల్ కూడా తన పాపులర్ 249 ప్లాన్ కు గుడ్ బై చెప్పడంతో బడ్జెట్ వినియోగదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ప్రైవేటు కంపెనీలు ధరల మోత మోగిస్తూ ఉన్న ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఆశాకిరణంలా కనిపిస్తుంది. లక్షలాది మంది కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ తాజాగా కేవలం 147 రూపాయలకే నెల రోజుల అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్లు లాంచ్ చేసి ప్రైవేటు టెల్కోలకు సవాల్ విసురుతోంది. వినియోగదారులకు షాకుల మీద షాకులిస్తూ ప్రైవేటు టెలికాం కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రిలయన్స్ జియో తర్వాత ఇప్పుడు ఎయిర్టెల్ కూడా తన ప్రీపెయిడ్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. కోట్లాది మంది వినియోగిస్తున్న పాపులర్ 249 రూపాయల ప్లాన్ ను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించింది. 24 రోజుల వ్యాలిడిటీతో రోజు 1 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎక్స్ట్రీమ్ ప్లే యాక్సెస్ వంటి ప్రయోజనాలు అందించే ఈ ప్లాన్ మాయం కావడంతో వినియోగదారులు తప్పనిసరిగా 299 రూపాయల ప్లాన్ కు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దీనివల్ల అదనంగా 50 రూపాయల భారం పడుతుంది. ఇది కేవలం ఎయిర్టెల్ కి పరిమితం కాదు. కొద్ది రోజుల క్రితం రిలయన్స్ జియో కూడా 28 రోజుల వ్యాలిడిటీతో ఉండే 249 రూపాయల ప్లాన్ ను తొలగించింది. దీంతో ఇప్పుడు 1 GB డైలీ డేటా ప్లాన్ కావాలంటే వినియోగదారులు 299 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిర్ణయాలపై సోషల్ మీడియా వేదికగా యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు టెలికాం కంపెనీల ఈ నిర్ణయాలతో వినియోగదారులు తీవ్ర నిరాశలో ఉన్న తరుణంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఆశాకిరణంలా కనిపిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్లాన్ల ధరలను పెంచగా బిఎస్ఎన్ఎల్ మాత్రం 1 రూపాయి కూడా పెంచలేదు. ఈ వ్యూహం ఫలించి లక్షలాది మంది విసుగెత్తిన వినియోగదారులు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు పరుగులు పెడుతున్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు సరికొత్త అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఇందులో భాగంగా అత్యంత ఆకర్షణీయమైన 147 రూపాయల ప్లాన్ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా 30 రోజులు. దీంతో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు నెల రోజుల పాటు భారతదేశంలోని ఏ నెట్వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక డేటా విషయానికొస్తే ఈ ప్లాన్ లో మొత్తం 10 GB డేటా లభిస్తుంది. ఎక్కువగా కాల్స్ మాట్లాడుతూ తక్కువ డేటా వాడే వినియోగదారులకు ఇది ఒక గొప్ప వరం లాంటిది. ఒకవైపు ప్రైవేట్ కంపెనీల ధరలు, నిబంధనలతో వినియోగదారులను ఇబ్బంది పెడుతుంటే మరోవైపు బిఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లతో వారికి స్వాగతం పలుకుతోంది. ఈ వ్యూహంతో బిఎస్ఎన్ఎల్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందేమో వేచి చూడాలి.